శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. ఇక్కడ ఈ సర్గ విన్నాక స్వామి, పరమాత్మ అద్వితీయం, అన్యసత్తా అనేదే లేదు. ఇక్కడ ఆది అంతము లేని స్వస్వరూపమైన ఆ పరమాత్మయే సత్యము, అదే జగద్రూపంగా ఉన్నది అని, కార్యకారణాలు అనేవి లేనివని అర్థమైంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ సుసంగ. జై శ్రీరామ్ స్వామి. పరమాత్మ తప్పితే రెండో వస్తువు లేదని, ఈ జగత్ అనేది ప్రత్యేకమైన సత్తా కలిగి లేదని, పరమాత్మ యొక్క మహిమయే ఈ జగత్ రూపంలో అనుభవానికి వస్తుందని, అటువంటి ఏకత్వమే తనకు తానుగా అనుభవానికి వచ్చే ఏ అనుభవం అయితే ఉందో తాను కూడా అదేనని అర్థం చేసుకోవాలని, ద్వైత రూపంగా అనుభవానికి వచ్చేదంతా ద్వైతంగా అనుభవం అంతా కూడా ద్వైత భావం అంతా అనుభవం అని, అనేకత్వం అంతా భ్రాంతి అని, తను తన యొక్క అనుభవమే ఇన్ని రూపాలుగా కూడా కనిపిస్తూ ఉందని అర్థమవుతూ ఉంది స్వామి. జగత్తుకు ప్రత్యేక సత్త లేదని, పరమాత్మ యొక్క మహిమయే జగద్రూపంలో భాషించుతుందని అర్థమవుతుంది స్వామి, గురుదేవుల అనుగ్రహం వలన. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సత్యవతి. శ్రీధర్. జై శ్రీరామ్ గురువు గారు. ఈ జగత్తు అనేది పరమాత్మ యందే ఉంది అని చెప్పడంలో జ్ఞానం లేదు, అజ్ఞానులు మాత్రమే ఆ విధంగా అనుకుంటున్నారు అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఇకపోతే ఇది బీజంలో అంకురం ఉంది అనేది, అలాగే పరమాత్మ యందు కూడా దృశ్యం అనేది ఉంది అనేది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారని అర్థమైంది గురువు. జై శ్రీరామ్ అండి. ఇంకెవరు మాట్లాడతారు? సాధ్వి. జై శ్రీరామ్ స్వామి. ఉన్నది ఒకే వస్తువు, ఆ వస్తువు నందే తన యొక్క అస్తిత్వం వలన సమస్త అనుభవాలు తనకు తానుగానే పొందుతుందని అర్థమవుతా ఉంది స్వామి. నేను నువ్వుగా ఉన్నది ఇది అంతా కూడా ఆ ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు యొక్క అస్తిత్వం వలన జరుగుతూ ఉంది. సమస్త అనుభవాల్లో ఈ జగత్ రూపంలో రకరకాల అనుభవాల రూపంలో కలుగుతుంది కూడా ఆ వస్తువు యొక్క అస్తిత్వం, ఆ వస్తువు ఉండటం వల్లనే ఇదంతా తనకు తానుగానే అనుభవం పొందుతుందని అర్థమవుతా ఉంది స్వామి. ఈ విధంగా జై శ్రీరామ్ స్వామి. తర్వాత చెప్పండి అందరూ. నన్ను పిలవమంటారా, మీరు చెప్తారా? ఒక్కొక్కరు వచ్చి. వసుంధర మాట్లాడు. మాట్లాడమ్మా, నా మాట వినిపిస్తుందా? ఆరాధనము, ఉపాధేయము ఇలాంటి కారణాలు ఏవి లేనందువల్ల జగత్ అనేది లేదు, ఉన్నదంతా పరమాత్మే అనేది అర్థమైంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. స్మర గురు రామ
क्षण